జోహార్ తెలంగాణ మన వీరులకు. ఇలా ఈ అమరుల స్తూపం ముంగట ఈ కేవీఆర్ అరెస్ట్ మీద అమరుల స్తూపం ముంగట ఎందుకు పెట్టామంటే నిన్నగాక నిన్న అరెస్ట్ చేసింది కదా. మొన్న మా వెంకట్రామరెడ్డి ఒక మిత్రునితో కలిసి మాట్లాడుకుంటా నువ్వు చనిపోయిన పీనిగతో మాట్లాడుతున్నావు, నేను చనిపోయి ఉన్నా, ఇప్పటికే నేను చనిపోయి ఉన్నా, నన్ను ఆంధ్ర పోలీసు వాళ్ళు తెలంగాణ ప్రభుత్వము ఆంధ్ర ప్రభుత్వం కలిసి నన్ను చంపేసిండ్రు, ఎందుకు అట్లా మాట్లాడుతున్నావు అంటే తన చెప్పింది ఏంటంటే ఆ బూతులు నన్ను కర్నూలుకు తీసుకుపోయి 3rd డిగ్రీ టార్చర్ చేసినప్పుడు నన్ను అన్న బూతులు తెలంగాణ ప్రజల పేరు మీద పెట్టి బూతులు, మన భార్యల మీద మన అమ్మ అక్క చెల్లెళ్ళ మీద అన్న బూతులు ఇంకా గింగిరాల లెక్క నా తలలో తిరుగుతున్నాయి. నేను చచ్చిపోయిన శవాన్నే నేను ఇప్పుడు కూడా తీసుకుపోయిన తర్వాత కూడా నన్ను ఫిజికల్ గా ఉంచరో నాకైతే తెలియదు. నేనే ఇంకొక 2 రోజులు చూస్తా, తర్వాత ట్రైన్ ఎక్కి నేనే పోయి ఆ పోలీసు వాళ్ళకే సరెండర్ అవుతా అని చెప్పని మొన్న చెప్పిన మాట ఇది. తెలంగాణ అందుకే ఇలా కావాలని అమరుల స్తూపం ముంగట ఇప్పుడు తన మానసికంగా చచ్చిపోయిందంటే మానసికంగా ఈ స్తూపంలో కలిసిపోయిండు, శారీరకంగా మాత్రమే ఉన్నాడు. మానసికంగా చంపిన దాంట్లో నేనంటున్నా, నేను A1 చంద్రబాబు అంటే నేను A1 రేవంత్ రెడ్డి. A1 ఇస్ రేవంత్ రెడ్డి కనుక గట్టిగా ఉండేది ఉంటే ఇలా వాళ్ళ కిస్కా మజాలు ఉండకపో ఆంధ్రోళ్ళు ఇక్కడికి వచ్చి తనని సివిల్ డ్రెస్ లో వచ్చి, పోలీస్ డ్రెస్ లో కాకుండా సివిల్ డ్రెస్ లో వచ్చి తీసుకుపోకూడదు. మేము ఉద్యమం జరిగేటప్పుడు అనుకునేది, ఓ తెలంగాణ అమరులారా మీ త్యాగాలు వృధా పోనివ్వం, తెలంగాణను దగా కానివ్వమని. కానీ ఇలా తెలంగాణ రాష్ట్రం వచ్చిన తర్వాత కూడా తెలంగాణ జనాలు దగాకు గురవుతున్నారు. ఆత్మగౌరవం లేకుండా అస్తిత్వం కోల్పోయే ప్రమాదం వచ్చి ఉన్నది. ఇలా ఆత్మగౌరవం ఎవరు ఒక విజయలక్ష్మి అంటే విజయం వస్తాయని చెప్పి వాళ్ళ తల్లిదండ్రుల ఆశతో పెట్టిన పేరు, కానీ అదే పాలమూరులో పుట్టినటువంటి నువ్వు గొడవలు కొట్టి గడికోసారి నేను నల్లమల్ల పులిబిడ్డ అని చెప్తుంటావు కదా. ఇగో విజయలక్ష్మిని పరాజయలక్ష్మి అజయలక్ష్మిని తయారు చేసినావు నాయన నువ్వు. నీ అసొంటి ఒక దుర్మార్గుడు ముఖ్యమంత్రి అయితే, నీ అసొంటి ఒక బానిస ముఖ్యమంత్రి అయితే తెలంగాణలో ఆడబిడ్డలను ఇగో ఇట్లా వడ్డీ గుంజుకపోతారు, చేతులు ఎటుపడతాడు పెడతారు. ఆడ పోలీసు వాళ్ళు లేకుండా సివిల్ డ్రెస్లల్లా వాళ్ళ పేర్లు ఎవరియో తెలియదు, ఏం తెలియదు. చీకటి రాజ్యంలో చీకటి లెక్క వచ్చి గొర్రెను గుంజుకపోయినట్టు ఆయనను పైకెళ్ళి కిందాక తీసుకొచ్చి ఒక చదువుకున్నోని ఒక జర్నలిస్టును గొర్ర గుంజుకపోయి పోతుంటే నా భర్త ఇగో ఇదే తిరుగుబాటు తెలంగాణలోది. నువ్వు ఎవరివి అసలు? వాడు చూస్తే 6 ఫీట్లకు ఉన్నాడు, 6 ఫీట్లకు ఉన్నాడు, దున్నపోతావు బలిస్తున్నారు మొత్తం 3-4. నా భర్తను ఎట్లా తీసుకుపోతావు నువ్వు అని చెప్పాలంటే చేయబట్టి గుంజుడు ఆడబిడ్డలను. నేను ముఖ్యమంత్రి గారికి నేను అనొద్దా మాట, కానీ అంటున్నా, నువ్వు నీ బిడ్డ పెళ్లికి నిన్ను తీసుకుపోయి నువ్వు చేసిన లంగ పనికి దొంగ పనికి తీసుకుపోయి బొక్కల వారేస్తే నన్ను అరెస్ట్ చేసిర్రు, నన్ను జైలు కూడా తినిపించిర్రు, నా బిడ్డ పెళ్లికి ఎంగేజ్మెంట్ కు లేకుండా చేసిరని మాట్లాడినావు కదా. ఇలా మీ ఇంట్లోనే నేను అనొద్దు, మళ్ళీ చెప్తున్నా, నేను అనొద్దు, నీకు నాకున్నటువంటి సాంగత్యంతో అనొద్దు, కానీ ప్రజల పక్షాన ఉండి నేను మాట్లాడుతున్నా. నీ ఇంట్లోకే గనుక ఇది జరిగేది ఉంటే నువ్వేం చేస్తూ చెప్పు. నీ ఇంట్లో ఆడోళ్ళకే గనుక ఒక పోలీసోడు వచ్చి చెయ్యి మీద పెడితే నువ్వు ఏం చేస్తూ చెప్పు. నీ స్నేహితునిగా చెప్తున్నా, చెయ్యి నరకాలనిపిస్తుంది కావచ్చు. ఇలా మాకు కూడా అట్లనే ఉన్నది, కానీ చట్టాన్ని మేము చేతులకు తీసుకోదలుచుకోలేదు, అది అవసరం కూడా లేదు. కానీ నీకు జ్ఞాపకం చేస్తున్నా, నువ్వు తెలంగాణ రక్షణ గురించి లేవు. నువ్వు మొత్తం తెలంగాణ ఆత్మగౌరవాన్ని చంద్రబాబు నాయుడు పాదాల దగ్గర, పవన్ కళ్యాణ్ పాదాల దగ్గర దారాదత్తం చేసినావు. అమరుల సాక్షిగా చెప్తున్నా, బరాబర్ ఇది కానీయం మేము. నీ అసొంటి ఒక దుర్మార్గుడు కర్ణాటక కిరాత కీచకులు మీరు. చంద్రబాబు నాయుడు గతంలో అన్నాము, ఇప్పుడు నిన్నంటున్నాం. నువ్వు నీ కాంగ్రెస్ సైన్యం, నీ తెలంగాణ రాజకీయ వ్యవస్థ మొత్తం స్పెక్టేటర్ల లెక్క. అన్నిటికన్నా దారుణం ఏంటంటే బూతులు గీతులన్నా పక్కకు పెట్టు. ఇలా తన మీద చేయి పడ్డదంటే తెలంగాణలో మా చెల్లె మీద పడ్డట్టు, మా అక్కల మీద పడ్డట్టు, మన అమ్మల మీద పడ్డట్టు. మీకు ఆ సోయి లేదు. ఎవరో ఉద్యోగాల గురించి వాళ్ళ భవిష్యత్తును పనంగా పెట్టి ఆత్మహత్యలు చేసుకున్న నేల ఈ తెలంగాణ నేల. తెలంగాణ తల్లి విముక్తి గురించి 369 మంది ఆంధ్ర పాలకుల కూటాలకు ఛాతీని అడ్డే నిలబడ్డటువంటి నేల ఇది. ఇలా ఇప్పటికీ మేము వీళ్ళ కుటుంబము తెలంగాణ అస్తిత్వాన్ని కాపాడేటందుకు మళ్ళా ప్రాణత్యాగాలు చేసేందుకైనా కానీ సిద్ధమైన సైనికులని చెప్పడానికే మేము ఇక్కడికి వచ్చినాం అందరము. మేము ఇక్కడ ఉన్న వాళ్ళందరము
తెలంగాణ సమాజానికి ప్రాతినిధ్యం వహిస్తున్నాం. తెలంగాణ రాజకీయాల గురించి కాదు. మీకు సోయి ఉండదు. మీ అయ్యా జాగీరా అంటే మీకేమనిపించదు. మీ అయ్యా జాగీర్ అన్న కుటుంబాన్ని తీసుకుపోయి యాదగిరి గుట్టల దాంట్లో మెంబర్ వేస్తావు. నీ కాంగ్రెస్ పార్టీ మహిళలు లేరా? తెలంగాణను ఆమె భర్త చిరంజీవి పార్లమెంట్ లో వ్యతిరేకించినటువంటి వ్యక్తి, హైదరాబాదు యూనియన్ టెరిటరీ కావాలని చెప్పినటువంటి వ్యక్తి. ఎవడో మీరు అనుకోవచ్చు కొంతమంది, అరే తిరుపతిలో మనోళ్ళని కూడా వేసారు కదా రాబాయ్ అని చెప్పని అనుకోవచ్చు. కానీ యాదగిరి గుట్టకు ఏ ఆంధ్రోలు రారు దండం పెడతందుకు. ఏ ఆంధ్రోలు యాదగిరి గుట్టల గల్లపెట్టలు వచ్చి పైసలు వేయరు, బంగారం వేయరు, ఆస్తుల డాక్యుమెంట్లు వేయరు. మనోళ్ళు పోయి అక్కడ వేస్తారు, తిరుపతిలో వేస్తారు. ఇక్కడ వాళ్ళని కాదు, ఇక్కడ మహిళలు. లేకపోతే అక్కడికి వెళ్ళి వచ్చినటువంటి సజయ సొడ్డులను ఇంకెవరినని అక్కడికి వెళ్ళి వచ్చి ఆంధ్ర ప్రాంతంకి వెళ్ళి వచ్చి ఇక్కడ స్థిరపడి మన ప్రజల మీద గౌరవం ఉన్నటువంటి వాళ్ళని. అస్తిత్వం ప్రమాదంలో ఉన్నది. మీ అయ్యా జాగీరా అంటే పడతావు నువ్వు. తెలంగాణ ప్రజలు ఉగ్రవాదులు అన్నదానికన్నా ఇది ప్రమాదమైన పదమా వెంకట్రామరెడ్డి అన్నది? వెంకట్రామరెడ్డి ఏమనలేదు. వెర్రి బుక్కు రాజ్యాంగం అంటే దానికి బూతు పదం యాడ్ చేసినావు. మేమందరం ఆ రోజు పోయినాడు, నేను కావచ్చు, రఘు కావచ్చు, సీను కావచ్చు, నరేష్ రాక్ అందరం మేము పోయినప్పుడు వాళ్ళని అడిగితే వాడు నీళ్లు మింగిండు. ఆ శ్రీనివాస్ అంటాడు, ఎవడైతే మా తెలంగాణ ఆడబిడ్డ మీద చేయబెట్టిండో వాడు నీళ్లు మింగిండు. మేము బయటికి తీసుకొచ్చాం 2.5 నెలల తర్వాత. అదే ఎఫ్ఐఆర్